ప్రజాగళం సభలో ప్రధాని ప్రసంగం రాష్ట్ర ప్రజలను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా వేంపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, రాజధాని మాటలే లేవని తులసిరెడ్డి అన్నారు. చంద్రబాబు చెక్క భజన బాబుగా, పవన్ కళ్యాణ్ భజన కళ్యాణ్గా, మోదీ అంటే మోసంగా మారిపోయిందని విమర్శించారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని అన్నారు. నిన్న చిలకలూరిపేటలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజానీకాన్ని తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ మాటే లేదు. కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ గురించి ఊసే లేదు. దుగరాజపట్నం ఓడరేవు అడ్రస్సే లేదు. రాజధాని అమరావతి గురించి ప్రస్తావనే లేదు. బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి మాటే లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం గురించి కానీ, విశాఖ మెట్రో గురించి కానీ, విజయవాడ మెట్రో గురించి కానీ, విశాఖ రైల్వే జోన్ గురించి కానీ, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి కానీ, కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ గురించి కానీ ఏమాత్రం నరేంద్ర మోడీ గారు ప్రస్తావించలేదు. ఇదంతా చూస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మీద కక్ష కట్టినట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి మళ్ళీ టోపీ పెట్టాడు. ఇక టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ప్రవర్తన చూస్తే ఆంధ్రునిగా సిగ్గుపడాల్సి వస్తూ ఉంది. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేసింది. అటువంటి పరిస్థితుల్లో నిన్న ప్రజాగళం సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీని పొగడ్తలతో ముంచెత్తారు. ఒకరికంటే ఒకరు మించి పొగిడారు. చంద్రబాబు నాయుడు చెక్కభజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా మారిపోయారు. మోడీ గారి భజనలో ఇద్దరు తరించిపోయారు, తాదాత్మ్యం చెందారు. మోడీ అంటే సంక్షేమం అట, మోడీ అంటే అభివృద్ధి అట, మోడీ అంటే ఆత్మగౌరవం అట. కానీ వాస్తవంగా మోడీ అంటే మోసం, మోడీ అంటే ద్రోహం, మోడీ అంటే అన్యాయం.